ఇటీవల జరుగుతున్న పరిణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, మద్యంలో కల్తీ, పిల్లలకి ఇచ్చిన గుడ్లలో కల్తీ, గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన ఏవైతే చిక్కీలు కానీ లేకపోతే ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో వాటిల్లో కల్తీ, అన్ని విషయాల్లో కల్తీ చేశారు. ఇక దేవుడిని ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూను కూడా కల్తీ చేశారు. ఆ పాపానికే ప్రజలు ఆల్రెడీ శిక్షించారు. ఇప్పుడు భగవంతుడు మరింత పెద్ద శిక్ష అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి, అలాగా ప్రభుత్వానికి. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజుల దీక్ష ఈ రోజుతో ముగుస్తుందో ఆ దీక్షకు సంఘీభావంగా ఈ రోజు కురుపాం నియోజకవర్గ జన సైనికులందరూ కలిసి తోటపల్లి, అంటే మనకి చిన్న తిరుపతి అని పిలుచుకుంటాం మన ఉత్తరాంధ్రలో, ఈ చిన్న తిరుపతిలో ఇలాంటి మంచి కార్యక్రమానికి పూనుకున్న జన సైనికులందరికీ, అలాగే ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి మన పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోన్ల విజయ్ చంద్ర గారికి, అలాగే మన టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో ప్రసిద్ధిగాంచిన మన చిన్న తిరుపతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారు ఇదివరకే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఏ విషయాన్నైనా గట్టిగా పట్టుకుంటే అది సాధించే వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కృషి చేస్తారు మన ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు. అలాగే మన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వర్ గారు కూడా ఇద్దరు కలిసి తప్పనిసరిగా ఈ చిన్న తిరుపతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి, దేవాదాయ శాఖతో మాట్లాడి, ఆల్రెడీ చిన్న తిరుపతి విషయం మీద డీటెయిల్డ్ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇదివరకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేవాదాయ శాఖకి మీ ద్వారాగా దయచేసి తెలియజేసి ఈ దేవాలయం తాలూకా ప్రతిష్టని మరింత పెంచే విధంగా కృషి చేస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ ప్రాంత ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా మీ అందరికీ గాంధీ జయంతి, అలాగే ఈరోజు స్వచ్ఛ భారత్ సాహితీ సేవల్లో కూడా అందరూ పాల్గొనడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఒక అకృతమైన పాలన తర్వాత ఆ నీడలు ఇంకా పోవట్లేదు. మనందరికీ ఎంతో పవిత్రమైన దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా కల్తీ చేసి దాన్ని కూడా అంటే మన ఇందాలు కూడా చెప్పడం జరిగింది, కాదేదు దేనికి అనర్హం అవినీతులు అనడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ లడ్డూను కూడా జంతు కొవ్వును చేర్చి మనకున్న ఈ పవిత్రతని, మనకున్న సెంటిమెంట్ని కూడా తొంగలో తొక్కి చేయడం జరిగింది. అది అందరూ ప్రపంచం మొత్తం కూడా తెలిసిందే. దాన్ని కప్పిపుచ్చడానికి ఆయన టెంపుల్కి వస్తానన్నాడు, తర్వాత డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే ఆయన చెప్పిన మతం మానవత్వం అంట, ఆయన చెప్పిన మతం రౌడీయిజం, ఆయన చెప్పిన మతం ఒక గూండాయిజం, ఆయన చెప్పిన మతం ఏదైనా ఉంటే అవినీతి, ఆయన చెప్పిన మతం ఏదైనా ఉందినంటే రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యమైన రాష్ట్రంగా తయారు చేశాడు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంతో పాటు దేవాలయాలు కూడా నాశనంకి ప్రధాన కారకుడిగా మేమైతే చెప్పాల్సిన అవసరం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు కురుపాం నియోజకవర్గంలో జన సైనికులతో పాటు చిన్న తిరుపతి అని మా ఉత్తరాంధ్రాల నుంచి అందరూ పిలిపించుకునే ఈ తోటపల్లి దేవాలయానికి రావడం, ఈరోజు యజ్ఞం కూడా చేయడం, అలాగే ప్రాయశ్చిత జపాలు కూడా చేయడం, 16,000 పైన గోవింద నామాలను జపిస్తూ పురవీధుల్లో కూడా మనందరం కూడా కీర్తనలు చేయడం, తిరిగి భగవంతునికి జరిగిన అప్రతిష్ఠ ఏదైతే ఉందో, అపపవిత్ర ఏదైతే ఉందో పోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు పాదయాత్రతో తిరుపతికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మేము కూడా ప్రత్యక్షంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డూల నాణ్యతని, అలాగే అన్నప్రసాదముల నాణ్యతని ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలను కూడా వెళ్ళి తీయడం చూసాం. అంటే దేవాలయాలే కాదు, దేవాలయాలు చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు. మనకి ప్రశాంతిగా లేనప్పుడు దేవాలయాలకు వచ్చి దండం పెట్టుకుంటాం. ఏదైనా అన్యాయం జరిగినా, కొంచెం ఆపద వచ్చిన దేవాలయం వచ్చి మనం దండం పెట్టుకుంటాం. అలాంటి దేవాలయాలను రక్షించే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఖచ్చితంగా మొన్న జరిగిన ఏదైతే కల్తీ ప్రసాదాన్ని తయారు చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు, ఎన్డీఏ గవర్నమెంట్ వదిలిపెట్టేది లేదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ కూడా వదిలిపెట్టేది లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని జనసైనికులు అద్భుతంగా జయప్రదంగా చేయడాన్ని మేమందరం కూడా అందరికీ అభినందన తెలియజేస్తూ, నన్ను కూడా మీ దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన కురుపాం అలాగే మన్యం జిల్లా పార్వతీపురం నుంచి ఉన్న జనసైనికులందరికీ మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
Vamos.